ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చాలా స్పెసిఫిక్గా నాతో వాళ్ళు సమాధాన పడాలి, వారు నాతో సమాధాన పడాలి అని చెప్పని వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, మరి దేవునికి మనకి మధ్య ఎడబాటు ఎందుకు వస్తుంది అని అంటే, ద గ్యాప్ బిట్వీన్ మన మధ్య, ప్రభుకి మనకి మధ్య గ్యాప్ ఎందుకు వస్తుంది అని అంటే కనుక, మరి మనం చేసే పాపాన్ని బట్టి, దేవునికి ఆయాస్కరంగా, దేవునికి వ్యతిరేకంగా మనం ఉన్న విధానాన్ని బట్టి. నేను ఒక మాట అనుభవపూర్వకంగా చెప్పగలను. దేవుని ప్రేమను, వెన్ వి ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమను నిజముగా మనం రుచి చూచినట్లయితే బుద్ధిపూర్వకంగా మరలా ఎప్పుడూ పాపం చేయం. ఆయన చంపేస్తాడనో ఇంకేదో చేస్తాడనో కాదు, కానీ ఆయన బాధపడతాడని పాపం చేసే సాహసం చేయలేం. రక్తము కారునంత మట్టుకు పాపాన్ని మనం జయించాలి అని వాక్యం చెప్తోంది. సో ఉద్దేశపూర్వకంగా మనం ఏదీ చెయ్యం. మన కొరకు చీల్చబడిన బండ, మన కొరకు చీల్చబడిన ఆయన దేహాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాగలి చాలవాలి ఆయన దేహం దున్నబడతా వచ్చింది. ఆయన అంటా వచ్చారు, నేను కొట్టువారికి నా వీపును అప్పగించాను, వెంట్రుకలు పెరికిపోయే వారికి నా గడ్డం నేను అప్పగించాను, నా చెంపలు నేను అప్పగించాను, ముఖం మీద ఉమ్మివేయ వారికి, అవమానపరిచే వారికి నా ముఖమును నేను దాచుకొనలేదు అని మాట్లాడుతూ వచ్చాడు ఆయన. సో ఆయన ఈ సంధి కుదరడానికి, తండ్రికి మనకి మధ్య సమాధానం పడడానికి, ఈ సంధి కుదరడానికి వాట్ హీ హ్యాస్ పెయిడ్, ఎంత త్యాగం దీని వెనకాల ఉంది, ఎంత వెల దీని వెనకాల ఉంది, ఎంతగా ఆయన శరీరమును అది చీల్చబడ్డం ద్వారా మనకు అవకాశం దొరికింది. హౌ వీ గాట్ దట్ యాక్సెస్ టువర్డ్స్ గాడ్. తండ్రికి మనకి మధ్య సంబంధం ఎలా వచ్చిందనేది మనకి తెలిస్తే బుద్ధిపూర్వకంగా మనం పాపం అయితే చేయం. అయితే వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ రాంగ్ స్టెప్ తీసుకుంటే, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే, నీకు దేవునికి మధ్య ఎడబాటు వచ్చేసి ఈరోజు వాక్య భాగాన్ని వింటే కనుక ప్రభు మనతో మాట్లాడుతాను. ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్తూ, వారు నాతో సమాధాన పడవలను, నాతో సమాధాన పడవలను. చాలా స్పెసిఫిక్గా దేవునికి దూరం ఉండి పాపం మనల్ని గిల్ట్లో ఉంచుతుంది. ఆ గిల్ట్ మనల్ని ప్రభు దగ్గరికి రానియకుండా చేస్తుంది. ఆ ఎండ్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. సో ప్రభు దగ్గరికి పరిగెత్తుకునిరా. ఆయన ఎప్పుడు కూడా బైబిల్ చెప్తోంది, క్షమించటకు సిద్ధమైన మనసు కల దేవుడు. మన నోటితో మనం ఒప్పుకోలేని పాపం ఉంటుందేమో, కానీ యేసు రక్తం కడగలేని పాపం అంటూ ఏది లేదు. కమ్ టు హిమ్, రన్ యాజ్ మచ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్. ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటారా. ఉన్న స్థలములో ఉన్న పాటున ప్రభు దగ్గరికి రా. ఆయన మనల్ని క్షమించడానికి ఇష్టపడే దేవుడు. సమాధానపడు, ప్రభుతో సమాధానపడు, నాతో సమాధానపడవలను. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ప్రభు వద్దనుకున్న అడుగులు వేయద్దు. వచ్చి నీ ఎడబాటు, నీ గ్యాప్ని ఎట్లా ఫీల్ చేయాలో దాని కొరకు ప్రయాసపడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళు, పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. వాక్యం చెప్తున్న అతిక్రమం దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుని కనికరం మన మీదకి రావాలంటే ఒప్పుకొని విడిచిపెట్టేశాయి. క్రిస్టియన్ లైఫ్లో మనకి సమర్థించుకునే ఆ చెడ్డ అలవాటు ఉండకూడదు. అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా, ఇంకెంత కొంతకాలం చేసి ఆపేస్తా, ఇట్లా మనల్ని మనమే సమర్థించుకునే వాళ్ళం ఉంటే, మనల్ని మనమే ఏం కాదులే ఇంకొంతకాలం అని చేస్తూ ఉంటే కనుక ఎప్పటికీ మన లైఫ్లో మార్పు అనేది రాదు. రన్, ప్రభు దగ్గరికి పరిగెత్తు, ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తు, ఆయన దగ్గర క్షమాపణ అడుగు. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను కనికరించమని ప్రభువుని అడుగు. ఆయన క్షమిస్తాడు. మరలా మనకి ఆయనకి మధ్య ఆ సమాధానం, ఆ గ్యాప్ అంతా పోయి సమాధానం అనేది ఏర్పరచబడుద్ది.
సో ఈ వాక్య భాగం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.